స్థిరత్వం సమర్పణ. వాళ్లకు దేవుడు ప్రార్థన చేసినప్పుడే అది ఇచ్చారు అని నేను నమ్ముచు ఉన్నాను. అంతకు మునుపు సంవత్సరం కృతజ్ఞత కలిగిన జీవితం అనేది మనం పెట్టుకున్నాము అనుకుంటున్నాను. ఇప్పుడు స్థిరత్వం సమర్పణ ఈ రెండు దేని మీద ఆధారపడిందో కూడా మనం చూడబోతున్నాం. ఇప్పుడు కీర్తన ఒకటి చదవండి. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆగండి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో 6 వచనాలు ఉంటాయి. 6 వచనాలని మూడు భాగాలు చేయాలి. ఆ మూడు భాగాలు చేయాలి అంటే చాలా జాగ్రత్తగానండి. 1 నుండి 3 వచనం వరకు నీతిమంతుడి గుణాలు రాశాడు దేవుడు. 3 నుండి 6 వరకు దుష్టుని యొక్క గుణాల గురించి రాశాడు. అంటే నీతిమంతుడు ఎలా ఉంటాడు, దుష్టుడు ఎలా ఉంటాడు, నీతిమంతుడు ఏ పనులు చేస్తాడు, దుష్టుడు ఏ పనులు చేస్తాడు. చివరి వచనాన్ని దేవుడు ఎలా చేశాడు చూడండి. ఎలా దాన్ని ముగించాడో తెలుసా దేవుడు? దుష్టుల మార్గము నాకు ఉందా అండి? ఆ మాట ఉందా? అది చదవండి ఆ వచనాన్ని. దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. అంతే కదా. అంటే ఇప్పుడు దుష్టుడు ఏమవుతాడు అనేది అక్కడ రాశాడు. నీతిమంతుడు ఏమవుతాడో కూడా. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. నోట్ చేసుకోండి ఈ మాట. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా నీతిమంతులు ఉంటే మీ మార్గము యెహోవాకు తెలుసు. ఇప్పుడు నీతిమంతుడు ఏం చేస్తాడు? ఇక్కడ మనం నీతిమంతులమా గామా? క్రీస్తును నమ్ముకున్న మనమందరం ఎలాంటి వాళ్ళని చెప్పండి? నీతిమంతులమే. అయితే నీతిమంతుడు ఏం చేస్తాడు అంటే నెంబర్ 1 రాసుకోండి. నీతిమంతుడు దుష్టుని ఆలోచన పాటించడు. ఏం చేయడు? దుష్టుని ఆలోచన పాటించడు. పాటించకూడదు, పాటించరాదు. రెండవది, నీతిమంతుడు దుష్టుని ఆలోచన అంగీకరించడు. అమ్మ మీరు ఈ పదాలు రాసుకోండి, ఇంపార్టెంటే. 1 కావివి. మొదటిది, నీతిమంతుడు ఏం చేయడు? దుష్టుని ఆలోచన పాటించడు. రెండవది, దుష్టుడు అంటే నీతిమంతుడు దుష్టుని యొక్క ఆలోచనను అంగీకరించడు. మూడవది, నీతిమంతుడు దుష్టుని ఆలోచనను ఎరిగి ఉంటాడు. 3 చెప్పాను, చెప్పండి ఇప్పుడు. అది నిన్న 2:30 గంటల ప్రసంగం విన్నాం కదా. ఏంటి ఆ ప్రసంగం మొత్తం జల్లడేసి చెప్తే ఏంటి దాని అర్థం? జల్లడ లేదా మన ఊళ్ళో? ఏమన్నారంటే ప్రార్థన మనల్ని అన్ని విషయాల్లో స్థిరపరుస్తుంది. అది ఓవరాల్ కాన్సెప్ట్ కదా. ఇప్పుడు మీకు మనల్ని నిజంగా భూమి మీద పరలోకంలో స్థిరపరిచేది ఏంటో ఇప్పుడు మనం చెప్పబోతున్నాం బైబిల్ గ్రంథంలో నుండి. నెంబర్ 1 చెప్పండి. నీతిమంతుడు దుష్టుని ఆలోచన పాటించడు. రెండవది, అంగీకరించడు. మూడవది, దానిని వెంబడించడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, నీతిమంతుడైతే ఖచ్చితంగా అతను చేసే పని ఏంటంటే దుష్టుని ఆలోచనను పాటించడు, దుష్టుని ఆలోచనను అంగీకరించడు. మూడవది, దుష్టుని ఆలోచన ఎంతో కొంత వాడికి తెలిసే ఉండాలి. మీకు ఇది నన్ను ఆపేస్తుంది కానీ మీకు చిన్న సందర్భాన్ని చూపిస్తా. అసలు మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది మీకు. చెప్పనా? ఇక్కడ మనం కూర్చున్నాం కదా. ఇక్కడ ఎవరైనా సరే ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తారా? ఇక్కడ లేని వాళ్ళ గురించి ఆలోచిస్తారా? కవితమ్మ గారు చెప్పి చప్పట్లు కొట్టండి. కొట్టే అలవాటు ఉందా? థ్యాంక్ యూ. ఎందుకని నేను అడగను, ఇది ప్రశ్న వేదిక అయింది. కానీ ఇక్కడ లేని వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తా ఉంటాయి కదా. సేమ్ గుణం మన దేవుంది.
సేమ్ క్యారెక్టర్ అయింది. ఎలాగంటే యోబు గ్రంథంలో 1-2 అధ్యాయాలలో దేవదూతలందరూ ఎక్కడికి వెళ్ళారట? పరలోకానికి వెళ్ళారు. అమ్మ మీకు తెలుసా ఇది? పరలోకంలో దేవదూతలతో పాటు ఎవరు వెళ్ళారు అయ్యా? చెప్పాలి. దేవదూతలతో పాటు తేజో నక్షత్రం అనబడిన అపవాది కూడా వెళ్ళాడా లేదా? ఇందుకు పరలోకంలో నిత్యము దేవుడికి ఏం జరుగుతుంది? యెషయా 6వ అధ్యాయము 1-5 అలాగే 1 తిమోతి పత్రిక 1:16 ఏమని రాయబడిందంటే, పరలోకంలో దేవదూతలు కోటాను కోట్ల దేవదూతలు ఏం చేస్తాయి? నిత్యము ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనే ఆయనను ఏం చేస్తాయి? దేవదూతలు ఆరాధన చేస్తా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూతలు దేవుణ్ణి నిరంతరము దేవదూతలు ఏం చేస్తున్నాయి అక్కడ దేవుడి రాజ్యంలో? చెప్పండి మీరందరూ. పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలైన పగలరా. పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలైన పగలరా. పాడండి, మనస్ఫూర్తిగా పాడండి. ఇప్పుడు పరిశుద్ధ దేవదూతలు పరలోక రాజ్యములో కోటాను కోట్ల దేవదూతలు ఆయనను ఏం చేస్తారు? నిత్యము ఆయనను ప్రతిజ్ఞానముల చేసి స్తుతిస్తూ ఉంటారు. దేవదూతల సమావేశం ఒక రోజు జరిగింది. దేవుడు అన్నాడట, భూమి మీద ఉన్న దేవదూతలతో పాటు పరలోకంలో ఉన్న అన్ని దేవదూతలు ఆ సమావేశంలోకి వచ్చేసాయి. అంత పెద్ద సభలో, అంత పెద్ద మీటింగ్ లో మన దేవుడు ఎవరి గురించి ఆలోచించాడో తెలుసా? భూమి మీద ఉన్న తన భక్తుడైన యోబు గురించి ఆలోచించాడనండి బైబిల్లో. ఏమండి, మీకు అది సామాన్యమైన విషయం కావచ్చు, కానీ నాలాంటి వాడికి అది సామాన్యమైన విషయం కాదు. అన్ని కోట్ల 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 దేవదూతల సభలో, మీటింగ్ లో, పరలోకములో జరిగే పెద్ద మీటింగ్ లో భూమి మీద ఉన్న ఒక సాదాసీదా యోబు గురించి ఆలోచించాడు. మన దేవుడు ఎలాంటి వాడో మీకు అర్థమైందా? ఇప్పుడు ఆయన పెద్ద రాజ్యంలో ఉండని, ఆయన బంగారు రాజ్యంలో ఉండని, ఆయన కోటాను కోట్ల దేవదూతల మధ్య ఉండని, ఆయనకు నిత్యము స్తుతి కలుగుతూ ఉండని, ఆయనకు నిత్యము ఆరాధన జరుగుతూ ఉండని, అయినా కూడా ఆయన భూమి మీద ఉన్న నీ గురించి ఆలోచిస్తూ ఎప్పుడు ఉంటాడు ఆయన. నువ్వేమనుకుంటున్నావంటే, నా గురించి ఆలోచన చేసేవాడు ఎవరు లేరు. మా ఆయన నా గురించి ఎప్పుడు ఆలోచించడు. మా ఆవిడ నా గురించి ఆలోచిస్తుందా? నా ఫ్రెండ్స్ నా గురించి ఆలోచిస్తున్నారా? నేను మాట చెప్పనా, మీ భర్త నిజంగా నీ గురించి ఆలోచిస్తున్నాడో లేదో నాకు తెలియదు, దానికి నా దగ్గర ఆధారం లేదు. నీ స్నేహితులు నీ గురించి ఆలోచిస్తున్నారా లేదా? నా దగ్గర ఆధారం లేదు. కానీ నువ్వు నమ్ముకున్న నీ దేవుడు పరలోకంలో కూర్చొని కూడా భూమి మీద ఉన్న నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఇది ప్రపంచంలో అత్యంత గొప్ప విషయం. మన రక్షకుడు మన గురించి ఆలోచన చేస్తున్నాడు. నేను ప్రభుని అడిగిన ప్రార్థనలో, ప్రభువా, కేరేబులు వచ్చినారు, సేరేబులు వచ్చినారు, 6 రెక్కలు కలిగిన దేవదూతలు వచ్చినారు, 4 రెక్కలు కలిగిన దేవదూతలు వచ్చినారు, 2 రెక్కలు కలిగిన దేవదూతలు వచ్చినారు, ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నావు. అయినా కూడా భూమి మీద ఎక్కడో ఒక పాకలో లేదా ఏదో మూలలో ఉండి చిన్న పని చేసుకునే యోబు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు ఏంటి ప్రభువా అంటే, ప్రభు అంటున్నాడు, నా ఆలోచనలన్నీ ఎప్పుడు నా భక్తుల మీదనే ఉంటాయి. ఎంత ఆలోచిస్తావు ప్రభువా అంటే, ఆయన అన్నాడు, 2 భక్తులు కలుసుకొని కూర్చొని మాట్లాడితే వాళ్ళ మధ్యలో కూర్చొని మరి వినే అంతగా నేను ఆలోచిస్తా అంటున్నాడు ఆయన. స్తోత్రం. వ్యాపారండి నీ గురించి ఇంత ఆలోచించేది ఎవరున్నారేంటి?
పరలోకానికి వెళ్ళిపోవాలి యేసు ప్రభు వారు. తెలుసా, పరలోకానికి ఆయన చనిపోయి 3వ రోజు లేచాడు కదా, నేరుగా ఆయన పరిశుద్ధ స్థలానికి తన రక్తాన్ని తీసుకొని వెళ్ళాలి. కానీ వెళ్ళకుండా ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయావు ప్రభు? నువ్వు ఎందుకు ఆగిపోయావు చెప్పు? ఎన్ని గాయాలు పొందావు, ఎన్ని దెబ్బలు పొందావు, మరణాన్ని జయించావు, సమాధిని ముక్కలు చేసినావు. అక్కడున్న సైనికులు కూడా పారిపోయినారు. భూమి ఆకాశము కదిలిపోయింది. ఇంత గనుడివైన నీవు ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళిపోవాలి కదా, ప్రధాన యాజకుడివి కదా, నువ్వు ఎందుకు వెళ్ళకుండా ఆగిపోయినావు ప్రభు అంటే, మగ్దలేనే మరియ గురించి నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే 3 రోజుల నుండి నన్ను కలవరిస్తుంది నా కూతురు, నా కుమారి నా గురించి కలవరిస్తుంది. ఆమెకు కనబడి ఆమెకు వినపడి తర్వాత నేను పరలోకంలోకి ఎక్కిపోతాను అని మగ్దలేనే మరియమ్మ గురించి గాయాలతో సమాధిలో ఉండగా ఆలోచించిన ఒకే ఒక ప్రాణనాథుడు ప్రభువైన యేసు. ఆయన ఆలోచిస్తాడమ్మా నీ గురించి. నలుగురులో ఈ ప్రాంతంలో 4వ సంవత్సరం యానివర్సరీ జరుగుతుంది. వారి చేతిలో ₹1 లేదు. అయినా కూడా ఘనంగా 100 మందితో ఇది జరగాలి అని నా తండ్రి ఆలోచించినాడు. దానికి కావాల్సిన ద్వారాలు తెరిచినాడు, సమృద్ధిని ఇచ్చినాడు, ఇక్కడ పండుగ వాతావరణాన్ని తెచ్చినాడు. ఎందుకంటే నలుగురులో ఉన్న కవితమ్మ గురించి, సందీప్ బ్రదర్ గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది చిన్న మందైనా కూడా ఈ మంద గురించి ఆలోచిస్తున్న దేవుడు చాలా పెద్దవాడు. స్తోత్రం. రైట్, ఇప్పుడు చెప్పండి, మీకు ఇన్ని క్లారిటీ ఎందుకు ఇచ్చినా? దేవుడు మన గురించి ప్రతి క్షణం మన పిల్లల గురించి అంతేనా కాదా? రైట్, ఇప్పుడు అసలైన వాడు వస్తాడు. ఇప్పుడు అలాగే మన గురించి ఆలోచించి ఇంకోటి కూడా ఉన్నాడండి. ఎవడేంటి ఈడుంటాడు, ఈడెప్పటికి పోదు మన దగ్గర నుండి. ఆదికాండంలోకి రండి. మీరేమనుకోకండి, మనం బాగా సీనియర్లమే కాబట్టి నేను ఇలాగే మాట్లాడతా. కాస్త ఏదేను తోటలోకి రండి. అందరూ ఏదేను తోటలోకి రండి. ఏంటంటే రారా, మేఘమా, ఒక పాట అలమ్మిడి గారు రాశారు. ఆ పాట మా అమ్మగారు ఎక్కడ ఇరుక్కుంది, కుసంత ఆమెకు దారిద్ర. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నేను న్యాయం చేయాలి కదా. ఈ గ్యాప్లని దయచేసి నా టైంలో పెట్టరాదు. మా అమ్మగారు ఎక్కడ ఇరుక్కున్నా కొన్ని కారణాల చేత కొంచెం సంధి ఇవ్వండి, సరిపోతుంది. కొంచెం రావాలి. అమ్మారండమ్మా, ఏంటమ్మా ఆ పాట? బీడైన భూమిలా పాడైపోతుంది, ఆత్మవరము నిరాశలో బీడైన భూమిలా
దేవునికి ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? మనము ఏదేను తోటలో ఉండడం దేవుని ఆలోచన. స్తోత్రం చెప్తారా? మనం ఎక్కడ ఉండాలన్నది దేవుని ఆలోచన. అమ్మ చెప్పండి, మీరందరూ నా వైపు చూడండి. ఏదేను తోటలో ఏముంది చెప్పండి? ఏదేను తోటలో సర్వ సమృద్ధి ఉంది. యాపిల్ ఉంది, దానిమ్మ ఉంది. మీకేమిష్టం? మీకేమిష్టం చెప్పండి? మీకేమిష్టం లేదా? పళ్ళు తినరా మీరు? అయ్యి బాబాయ్ తినండి, ఆరోగ్యానికి మంచిది. ఏదో ఒకటి తింటాం కదా. ద్రాక్ష ఎంతమందికి ఇష్టం ఇక్కడ చెప్పండి? ఏదేను తోటలో ఉన్న ఒక ద్రాక్ష గెల ఎంత ఉంటుంది చెప్పండి? చెప్పనా? ఇద్దరు కలిసి మోయాలంట. ఎంత? కానాల్లో ఎంతమంది మోసినారు గెలని? అంటే అసలు దేవుడే నాటిన తోటలో ద్రాక్ష పళ్ళు ఎంత పెద్దవి ఉంటాయి? చాలా పెద్దవి, అంత శ్రేష్టమైనవి, అంత గొప్పవి. అలాంటి ఫలాలతో కూడిన ఒక తోటను దేవుడిచ్చాడు. ఈ తోటలో తన పిల్లలు ఉండడం ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. ఇప్పుడు సార్ ఎంట్రీ అయ్యాడు. సార్ వచ్చాడు. సార్ వచ్చి ఏం చెప్పాడు? అవ్వతో ఏం చెప్పాడు? పండు తినవద్దు అన్నది దేవుని ఆలోచన మనిషి పట్ల. కానీ సాతాను ఆలోచన ఏంటి? తినమని చెప్పాడు. తినమని చెప్పాడా లేదా? మనోళ్ళు ఏం చేశారు? తిన్నాడు. మీరు రాసుకోండి ఒక ఆలోచన. సాతానుడు ఎప్పుడు మన పట్ల దేవుని ఆలోచనలు నెరవేరకుండా అడ్డుపడుతూ ఉంటాడు. నీ పట్ల దేవునికి ఒక ఆలోచన ఉందనుకో, దానిని సాతానుడు ఏం చేయాలని చూస్తాడంటే, మీ పట్ల, మీ పిల్లల పట్ల, మీ పరిచర్య పట్ల దేవునికి ఒక ఆలోచన ఖచ్చితంగా ఉంటది. అయితే సాతాను ఆలోచన ఏంటంటే, దేవుని ఆలోచనలు, ఉద్దేశాలు మీ పట్ల నెరవేరకుండా చంపడమే వాడి ఆలోచన. మీకు ఇప్పుడు అర్థమైందా? భూమి మీద మనుషుల పట్ల దేవుని ఆలోచనలు స్థిరమైనవి. భూమి ఆకాశము గతిస్తాయి, కానీ నీ పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు ఎప్పటికీ మారవవి. రెండో సందర్భాన్ని మీకు చూపిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోసేపు పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఏంటి చెప్పండి? చెప్పట్లేదు మీరు. ఈ యోసేపు గారికి దేవుడు తన ఆలోచన చెప్పాడు, ముందే చెప్పాడు. ఏమని? 2 సార్లు కలల ద్వారా చూపించాడు. దర్శనం అనుకుందామా? కళ దర్శనం అనుకుందాం. 2 సార్లు యోసేపుని దేవుడు దర్శించి ఏమన్నాడంటే ఒక మాట చెప్పాడు, ఒక దర్శనం చూపించాడు. ఏంటి? 11 పనలు నిలబడి ఉంటే ఈ 11 పనలు ఎవరి మీద సాష్టాంగ నమస్కారం చేసాయి? యోసేపు మీద సాగిల పడ్డాయి. మొదటిది. రెండవది ఏమొచ్చింది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా ఎవరికి సాగిల పడ్డాయి? బైబిల్ భాషలో సూర్యుడు అని ఎక్కడొచ్చినా తండ్రి అని అర్థం. చంద్రుడు అని వచ్చాడు అనుకోండి, మమ్మీ అని అర్థం. మీకు మాట చెప్పనా? సూర్యుడు లేకుండా చందమామకు అందం ఉండదు. నిజమా? ఏంటి నన్ను కోపంగా చూస్తున్నారు ఏంటి? నిజం చెప్పకూడదా మీకు? నిజం చెప్పండి. సూర్యుడిలో ఉన్న వెలుగు పడితేనే చందమామ ఏమవుతుంది? చందమామ ప్రకాశిస్తుంది. చాలా మంది భార్యలకు అందం నగలు, పట్టు చీరలు, పైనుండి కింద దాకా నగలు, ఇవి కావు. మీకు మీ భర్తలే అందం, మీ పక్కన మీ పిల్లలే మీకు అందం. వాళ్ళను కట్ చేసేసిన తర్వాత మీరు ఏం చేసుకున్నా మా అదృష్టం దయ్యాలే, వాళ్ళు మీకు అందం. భార్యకైతే భర్తే అందం, భర్తకైతే భార్య అందం. చూడండి, ఇద్దరు భార్యాభర్తలు ఎక్కడైనా ఒక ఫంక్షన్ కలిసి వెళ్ళారు, ఎంత అందంగా ఉంటుందో, ఎంత బాగుంటుందో కదండి. మనకు తింగరోళ్ళ గురించి అవసరంలా, తిన్నగా ఉండేటోళ్ళ గురించి చెప్తా. దేవుడు తన ఆలోచనని స్పష్టంగా యోసేపుతో చెప్పాడు.
యోసేపు వెళ్ళి అన్నదమ్ములతో చెప్పాడు, నాన్నతో చెప్పాడు. నిజంగా ఆ నాన్న ఏం చేయాలండి? ఇది దేవుడి నుండి వచ్చింది, దేవుడికి నీ పట్ల ఈ ఆలోచన ఉంది నా కుమారుడా, ప్రార్థన చేద్దామన్నాడా? ఏంది, నేను నీ అమ్మ మేమందరం నీ కాళ్ళ మీద పడతామా? ఏంటి పిచ్చి పిచ్చి కళ్ళేంటి నీకు? కొంతమంది పెద్దలకి ఏముంటుందంటే తగ్గించుకోవడం నచ్చదు. దేవుడు తగ్గించుకుంటున్నాడు ఆ కళలో. ఇప్పుడు యోసేపు ఆలోచన ఏంటి అంటే, యోసేపు పట్ల దేవుని ఆలోచన ఏంటి చెప్పండి? ఐగుప్తును అతను ఏలాలి, ఐగుప్తులో రాజుగా ఉండాలి. యాక్చువల్గా మీకు మాట చెప్పనా, యోసేపు చెరసాలలో వెళ్ళడం, బానిసగా ఉండడం దేవుని ఆలోచన కాదు. యోసేపు ఐగుప్తుకు ఒక రాజు తర్వాత రాజు కావాలి, ఐగుప్తులో ఉన్న రాజు కుమార్తెకు అతను అల్లుడు కావాలి. ఇది దేవుడు రాసిన శాసనం, దానిని మార్చడానికి ఎవరి తరం కాదు. అయితే దేవుడు ఆయన మీద కలిగి ఉన్న ఆలోచన ఇప్పుడు సాతాను కూడా తెలిసిపోయింది. సాతాను ఏం చేశాడు? అమ్మా, ఇక్కడ యోసేపు ద్వారా ఇంత పెద్ద పని పెట్టుకున్నాడు దేవుడు, కాబట్టి నేనేం చేయాలి అంటే అర్జెంటుగా యోసేపుని వేసేయాలి. ఏం చేసేయాలి సరే, నేనేం చేయాలి ఇప్పుడు? సాతానుడు ఎప్పుడు కూడా దేవుని ఆలోచన చంపాలని చూస్తాడు. నీ పట్ల దేవుని ఉద్దేశాన్ని, నీ పట్ల దేవుని దర్శనాన్ని, నీ పట్ల దేవుని చిత్తాన్ని చంపడం కోసమే వాడు డ్యూటీ చేస్తాడు, లూటీ చేస్తాడు, లాఠీ వాడుతాడు. వాడి పని ఏంటంటే యోసేపును వేసేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, సాతానుడికి శరీరం లేదు, ఫ్లెష్ బాడీ లేదట. యేసు ప్రభువే అన్నాడు, మీరు చూస్తున్న భూతాలకు నావలే శరీరము లేదు, నాలావి తినలేవన్నాడు. ఇప్పుడు సాతానుడికి శరీరం లేదు కాబట్టి వాడికి ఒక శరీరం అవసరము. ఇప్పుడు యోసేపు అన్నదమ్ముల్ని వాడు పట్టుకున్నాడు. యోసేపు అన్నదమ్ముల్ని పట్టుకొని యోసేపుని ఏం చేయాలనుకున్నాడు? నిజం చెప్పండి, చెప్పండి, యోసేపుని ఏం చేయాలనుకున్నారు? నాకు బైబిల్ కావాలి. ఫస్ట్ అమ్మాలనుకున్నారా, చంపాలనుకున్నారా? నిజమా ఇది? యోసేపుని చంపాలి అన్న ఆలోచన అన్నదమ్ములది కాదు, అన్నదమ్ములతో సాతానుడు చేయిస్తున్నాడు. దేవుని ప్రవచనం, అబ్రహాముకి ఇచ్చిన ప్రవచనం ఆగిపోవాలి అంటే ఇప్పుడు దేవుడు ఆలోచన నేనేం చేయాలి? బ్రేక్ చేయాలి. అక్కడంటే ఆదాము అవ్వకి నేను తినిపించేసిన, అక్కడ ఆగిపోయింది. ఏదైనా తోట నుండి బయటకు వచ్చారు. ఇప్పుడు యోసేపు నేనేం చేయాలి? చంపేయాలి. వెంటనే దేవుడు ఒక ఆలోచన చేసుకున్నాడు. ఆహా, ఇతన్ని చంపాలని చూస్తున్నాడు కదా, అయితే ఇప్పుడు నేను కలగజేసుకొని ఇతన్ని బ్రతికించే ప్రయత్నం చేస్తానని. అదే అన్నదమ్ముల్లో నుండి ఒకడు ఏమన్నాడు? చెప్పండి. అయ్యో, ఎవరు చెప్పట్లేదు ఏంటి? ఆయన ఎవరు? అన్నయ్య ప్లీజ్ 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 అన్నయ్య ఏం చేయండి అంటే అతన్ని చంపకండి. ఏం చేయండి? చంపకండి. మరి ఏం చేద్దాం రా? వీడిని ఏం చేద్దాం చెప్పండి? అమ్మేద్దాం. ఆ పిల్లవాడికి ఆలోచన ఇచ్చేది ఎవరో చెప్పండి? దేవుడు. నేను మాట చెప్తానండి, నీ ఓటమికి, నీ కళ్ళ ముందు ఎన్ని ఓటములు వచ్చినా కూడా, మిమ్మల్ని చంపాలి అని ఇంత పెద్ద రాయి తీసుకున్నా కూడా, అక్కడ నుండి కూడా దేవుడి ఆలోచన మిమ్మల్ని తప్పించగలదు. నిన్ను దేవుడు ఓడిపోనివ్వడు. యోసేపుకు అర్థం కావట్లేదు. యోసేపు ఏమనుకుంటున్నాడంటే, ఇప్పుడు ఆయన బానిస అనుకుంటున్నాడు. యోసేపు కొన్ని రోజులే దాసుడిగా బానిసగా ఉంటాడు, కానీ తర్వాత తను ఖచ్చితంగా రాజు అవుతాడు. దానిని బలంగా నమ్మింది ఎవరు చెప్పండి? దేవుడు ఎంత బలంగా నమ్మాడో అంతే దృఢంగా యోసేపు కూడా దేవుడి దర్శనాన్ని నమ్మాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే భక్తుడైన యేసన్న గారి పాట రాశాడు, మారడు ఎన్నడు నీవిచ్చిన దర్శనము, అనుదినము అనుక్షణం నీతో నా జీవితం. అబ్బా, నేను మళ్ళీ చెప్తున్నా,
దేవుని ఆలోచనలు మన పట్ల స్థిరంగా ఉంటాయి. దేవుడికి నీ మీద ఉన్న ఉద్దేశం స్థిరమైనది, అది ఎప్పటికీ మారదు. దానికి తగిన ద్వారాలు సాక్షాత్తు దేవుడే తెరుస్తాడు. హల్లెలూయా. అలా వెళ్ళిపోవాల్సిన ఐగుప్తు వాళ్ళను దేవుడు ఇలా పంపించాడు. ఇతన్ని బయటికి తీసి ఏం చేశారు? అమ్మేసినారు. ఇప్పుడు మీరు చెప్పండి, యోసేపు పట్ల దేవునికి ఉన్న ఆలోచన చచ్చిపోయిందా? దేవుని ఉద్దేశం ఆగిందా? ఆగలేదు. అసలు ఎంత బాగుంటుందో తెలుసా పుస్తకం. దేవుడు యోసేపు పట్ల ఏది చెయ్యాలి అనుకున్నాడో అక్షరాల ముగింపులో అదే జరిగింది. అలాగే అన్నదమ్ములు వచ్చారు. రాసి పెట్టుకోండి. ఈరోజు దేవుడు ప్రాపస్య అనుకో. నువ్వు నీ పట్ల దేవునికి ఏ ఆలోచన ఉందో ఖచ్చితంగా అది దేవుడు నెరవేర్చే తీరబోతున్నాడు. మీ అందరి మీద దేవునికి ఆలోచనలు ఉన్నాయి. అవి ఎలాంటివో తెలుసా? అవి ఆకాశము కంటే ఎత్తైనవి, పర్వతాల కంటే దృఢమైనవి. ఆయన ఆలోచన నీ పట్ల ఏంటో తెలుసా? నిన్నట దేవుడట తోకగా ఉంచడట. ఎట్టి పరిస్థితిలో నిన్ను ఆయన ఉంచనీకి కాదు, చచ్చిపోయింది. నువ్వు ఏ ఫీల్డ్ లోనైనా ఉండు, నిన్ను తలగా చేసే నీ దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ రోజున ఈ ప్రాంతంలో ఇంత మంచి సేవ జరగాలి అన్నది అనాది కాలంలోనే వీళ్ళ తల్లి గర్భంలో రూపించబడక ముందే దేవుడు చేసుకున్న ఆలోచన. దేవునికి స్తోత్రం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో సాక్షాత్తు అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడాడు. ఏమన్నాడు? చెప్పండి. గలతీ 1:15లో ఏముంది? 14:15. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాశక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత. దయచేసి 12-11 చూడండి. ఏముంటుందంటే 2వ అధ్యాయం ఇవి. నా తల్లి గర్భము అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను ఆగండి. దేవునికి నీ మీద ఎప్పటి నుండి ఆలోచనలు ఉన్నాయో తెలుసా? నువ్వు నీ తల్లి గర్భములో. మీకు మాట చెప్పనా? మీరు పుట్టేదాకా తెలియదు మీ తల్లులకు, నాకు కొడుకు పుడుతున్నాడా కూతురు పుడుతుందా అని. కానీ దేవునికి తెలుసు. దేవుడు ఏమన్నాడో తెలుసా? జకర్యాతో, నీ కడుపులో కుమారుడు పుడుతున్నాడు. సంసోను వాళ్ళ అమ్మ నాన్నతో దేవుడు ఏమన్నాడు చెప్పండి? పుడుతున్నాడు అనను నేను. నీ కడుపులో నేను నా ఆలోచన, నా చిత్తాన్ని, కుమారుణ్ణి నేనే పుట్టిస్తున్నాను అన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మందిలో నాకెవరో తెలియదు కానీ చాలా అయిష్టంగా వచ్చి కూర్చున్నారు. ఇక్కడ మందిరంలో చాలా అయిష్టంగా వచ్చి కూర్చున్నారు. బలవంతం చేస్తే వచ్చి కూర్చున్నారు, ఒత్తిడి చేస్తే వచ్చి కూర్చున్నారు అని అనుకుంటున్నారు. కాదు, నువ్వు ఈ సండే ఇక్కడ కూర్చోవాలన్నది దేవుడు తన డైరీలో రాసిన శాసనం అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు అంటున్నాడు, మీ పట్ల నా ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. మీ పిల్లల పట్ల నా ఆలోచనలు ఎంతో గొప్పవి. మనం కలవరపడిపోతాం, కలత చెందుతాం. నీతిమంతుడు ఫస్ట్ ఏం చేస్తాడు? దుష్టుని ఆలోచన చేయడు. బైబిల్లో దావీదు గారు నీతిమంతుడు ఆయన. అలాంటి దావీదుకి ఒకానొక సమయంలో సాతానుడు ఒక ఆలోచన చెప్పాడు. ఏంటి ఆలోచన? ప్రార్థించాల్సిన సమయంలో పంచాయతీ పెట్టుకో. ఏం పెట్టుకో? ఏంటి ఆ పంచాయతీ? ప్రార్థన గది ఉంది దావీదుకి, ప్రార్థనా సమయం ఉంది దావీదుకి. ప్రార్థనా గదిలో ప్రార్థన సమయంలో ప్రార్థన చేయాల్సిన దావీదుని సాతానుడు ఒక చిన్న స్మాల్ ఆలోచన ఇచ్చాడు. ఏంటది? మేడగది మీదకి వెళ్ళు. రైట్. మేడగదికి 4 దిక్కులు ఉంటాయి నాకు తెలిసి. మరి ఈ 4 దిక్కుల్లో బెత్షెబా ఏ దిక్కుందో అదే దిక్కుకు వెళ్ళన్నాడు వాడు.
అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత సీదా చూస్తాడా? చూడు, ఏదో వినిపించుంటది. సాతానుడు అంటాడు అక్షుడు. ఆ రోజు ఆ అవ్వకు పండును చూడని ఎలా అన్నాడో ఈ రోజు దావీదు కూడా ఏం ఆలోచన చెప్తున్నాడు? ఫస్ట్ ప్రార్థన గదికి వెళ్ళకు, పై చేతి పెట్టుకో అంటే తిరుగు, తర్వాత ఎటు చూడు. ఒక్కసారి వాడి ఆలోచనకి మీరు సరెండర్ అయ్యారనుకోండి, ఇక వాడు మిమ్మల్ని ఏలుతాడు, మిమ్మల్ని లీడ్ చేస్తాడు. మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నది దేవుని ఆలోచనల సైతాన్ ఆలోచనల అన్నది కూడా మీకు అర్థం కానివాడు. వాడు వెంటనే ఏం చేస్తాడో తెలుసా మీకు? భ్రమ తెచ్చి పెట్టేస్తాడు. వాడు భ్రమ కలిగిన ఆత్మనిచ్చేస్తాడు. ఇప్పుడు దావీదు ప్రార్థన చేయాల్సిన సమయం పక్కన పెట్టాడు, ప్రార్థన చేయాల్సిన స్థలాన్ని పక్కన పెట్టాడు, మేడగది మీదకి వెళ్ళాడు. అసలు యుద్ధం చేయాల్సిన దావీదు అక్కడ ఉండడం మరి ఇదేదో వింత. సరే, మేడగది మీద వెళ్ళి ఎవరిని చూశాడు? బెత్షెబాను చూశాడు. చూసిన వెంటనే సాధారణ ఏం ఆలోచన చెప్పాడు? ఆమెతో పాపము చెయ్యి, పాపము చెయ్యి అన్నాడు. చేశాడు. అక్కడితో ఆగాడా? లేదు లేదు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఎక్స్క్యూజ్ మీ, ఈమెతో కలకాలం నువ్వు సుఖంగా ఉండాలంటే, ఈమెతో నువ్వు బాగుండాలంటే ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే అతని చెప్పండి 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 అతని భర్తని, నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తల్ని గ్యాస్తో, బాంబుతో, కారంతో, ఇంజెక్షన్తో ఎలా చంపినా కూడా ఆ ఐడియాలన్నీ సాతానుడివే. దావీదుకు సాతానుడు ఇచ్చిన ఆలోచన ఏంటి? ఎంజాయ్ చేయి, అనుభవించు. తర్వాత అడ్డు ఉన్నటువంటి తన భర్తను ఏం చేసి చంపే. మీకు చిన్న మాట చెప్పనా? ప్రార్థన గది దగ్గరే దావీదు గనక ఇది దేవుని ఆలోచన కాదు అని ఆలోచించి ఉంటే దావీదు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేవాడు కాదు. ఊరియా లాంటి నీతిమంతుడు చచ్చిపోయే పరిస్థితి వచ్చేది కాదు. అందుకే దేవుడు ఏమంటాడో తెలుసా? నన్ను అడగండి, నేను మీకు మంచి ఆలోచన చెబుతాను. చాలా మంది అండి ఎవరిని పడితే వాళ్ళని అడుగుతారు. ఓ, ఆయన తల వెంట్రుకలన్నీ తెల్లబడ్డాయి కాబట్టి ఆయనకి సూపర్ గా సీనియర్ ఉంటది, ఆయనకు పెద్ద అనుభవం ఉంది, డిగ్రీలు చేసినాడు, పిహెచ్డీలు చేసినాడు కాబట్టి ఆయనను అడుగుదాము, తర్వాత ఏదైనా బెడిసి కొడితే దేవుని మీద పెడదామనే రకాలు ఉన్నారు. ఐడియా సింబాడు ఏమన్నాడు? ఓ స్లోగన్ తెచ్చినాడు, వన్ ఐడియా కెన్ చేంజ్. చెప్పండి, వన్ ఐడియా. వాడి జీవితం మార్చిందో లేదో నాకు తెలియదు, కానీ సాతానుడు ఇచ్చిన ఒక ఐడియా దావీదు జీవితాన్ని తిప్పేసింది. ఇలా సింహాసనం మీద ఉండాల్సిన దావీదు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. తన సొంత భార్యలతోనే కొడుకులు సంక్రమించే స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంతేకాదు, ఒక గొర్రెకు బదులుగా 4 గొర్రెలు, 4 పిల్లలు బలైపోయారు. కారణం ఏంటో తెలుసా? ఎంతో భక్తుడైన దావీదు ఒకానొక టైంన ఇది ఎవరి ఆలోచన అని పసిగట్టకపోవడం. మీరు బలమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇది ఎవరి ఆలోచన? ఇది దుష్టుని నుండి వచ్చిన ఆలోచన లేదా దైవ ఆలోచన అనేది మనకు తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదును అభిషేకించమని దేవుడు పంపించాడు. ఆ ఇంట్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఎస్ఐ ఇంట్లో ఎంతమంది అండి? ఇప్పుడు దావీదు అభిషేకించడానికి ఆ కుటుంబం ఫ్యామిలీకి వెళ్ళాడు కదా, ఆ ఫ్యామిలీలో ఎంతమంది అన్నదమ్ములు? దావీదుకి ఎంతమంది అన్నదమ్ములు అండి? 20 మంది. 15 వేసుకుందామా? ఎంత అండి? దావీదును కలుపుకోనా, దావీదును తీసేసా? తీసేసి ఎంతమంది అన్నారు? ఏసేసి ఎంతమంది అన్నారు? ఏసేసి 8. మంచిగా వేసేస్తున్నారు. మంచోడు మీరు. ఏసేయాలి, ఏ సురక్ష సరే, వేసేసా తీసేసా. సరే, మీకు ఇప్పుడు పంచాయతీ చేయను, నన్ను ఏం చెప్పొద్దు. సరే, అన్నదమ్ములు ఉన్నారు కదా,
ఈ సమూయేలు చేతిలో నూనె ఉంది. పెద్దోడు అనుకుందాం, అమ్మయ్య వెళ్ళిపోయాను, బాగా అలసిపోయాను. ఈయన అందంగా ఉన్నాడు, ఎత్తున్నాడు, బాగా బలంగా ఉన్నాడు కాబట్టి పోసేస్తా, ఆరాంసే నా బిడ్డ మంచం మీదకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటే అనుకోవచ్చు కదా. అనుకోరు. ఏ నీతిమంతుడు కూడా తన దగ్గర వనరులు ఉన్నా దైవ ఆలోచన కొరకు కనిపెట్టేవాడే నీతిమంతుడు. స్మాల్ ఆలోచన వినండి, మన దగ్గర ఎన్ని ఉన్నా కూడా వాటిని ఉపయోగించడానికి దేవుని అనుమతి కావాలి. దానికి ఏం కావాలి తెలుసా? ఓపిక కావాలి. ఎవరు స్థిరంగా ఉంటారు చెప్పండి? ఇక్కడ అంశం ఏంటి? స్థిరము బైబిల్లో నేను ఈ సబ్జెక్ట్ మీద నేను కొన్ని వచనాలు ఇవ్వు అని అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఓపిక లేకుండా స్థిరపడడం అనేది జరగదన్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చెప్పండి, ఏముండాలి? ప్రతి దానికి ఓపిక కావాలి. నాకు బాగా లేదు, 6 నెలలే మోస్తాను. 6 నెలలే నేను మోస్తాను, ఈ పిండం 9 నెలలు నేను మోయను. అబ్బా ఇసికించేస్తున్నాడు, వీడిని పిసికెత్తా అని ఏ తల్లి అనకూడదా? 9 నెలలు మోయాలి, నీకు ఓపిక ఉండాలి. ఆ తర్వాత దిగుతాడు రాకుమారుడు. దేవునికి స్తోత్రం. అంటే ఓపిక లేకుండా స్థిరత్వం రాదు కదా, స్థిరంగా కదా. ఇప్పుడు ఈ సమూయేలు గారికి ఒక ఓపిక ఉంది. 6గురిని చూశాడు. తర్వాత ఏమడిగాడు చెప్పండి? మీరందరూ చెప్పండి, ఏమడిగాడు? మీకు ఇంతమందే, చెప్పండి, మీకు ఇంతమందే పిల్లలు ఉన్నారా? ఇంకా మీకు ఎవరు లేరా అని అడిగాడు. అడిగాడా లేదా? బైబిల్లో అడిగాడు. అడిగిన వెంటనే ఆయన ఏమన్నాడు? కడవాడు ఇంకొకడు ఉన్నాడు, అబ్బే వాడి ద్వారా పెద్ద ఉపయోగము ఏమీ అంత లేదండి, వాడేం సైనికుడు కాదు, యుద్ధం రాదు, ఆయుధం పట్టుకోడు, వాడు గొర్రెలే మేస్తాడు, దేనికి పనికిరాడు, కావాలా నీకు అన్నాడు. ఒకసారి పిలవండి అన్నాడు. పిలిస్తే దావీదు ఎంతున్నాడో తెలుసా? సమూయేలు చూసేసరికి మొత్తం నీరు గారిపోయాడు. ఎందుకో తెలుసా? సార్ నా అంతే హైట్ ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు ఆయన. వామ్మో వామ్మో వామ్మో, 12 గోత్రాల ప్రజల్ని చక్రవర్తిగా ఈ చిన్న పిల్లోడు ఏలగలడా? సౌలును చూస్తేనేమో గొలియాతు, తర్వాత సెకండ్ గొలియాతు, అంత ఎత్తుంటాడు, అంత బలంగా ఉంటాడు. ఇప్పుడు ఈయనేంటి ఇంత పొట్టిగా ఉన్నాడు, ఈయన ద్వారా ఏమైనా జరిగిందా అని అనుకోకుండా, మై లార్డ్, నా దేవా నూనె పోయమంటావా అని అడిగాడు. ప్రభు అన్నాడు ఏంటో తెలుసా? నా ఉద్దేశాలు, నా ఆలోచనలు అన్ని దావీదు పట్లనే ఉన్నాయి, అతన్ని అభిషేకించమన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒకటి చెప్తున్నా, సమూయేలు సరైన వ్యక్తిని అభిషేకించడానికి కారణం ఏంటో తెలుసా? సమూయేలు దేవుని ఆలోచన అడిగి తెలుసుకున్నాడు. సరైన కార్యాలు జరగాలి అంటే దేవుని సరైన ఆలోచన మనం అడిగి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి మీరు. రెండవది, సరైన ఆలోచన అడిగి తెలుసుకొని దావీదు మీద ఏం చేశాడు ఆయన? చెప్పండి, అభిషేకించాడు. దావీదును అభిషేకించడము సమూయేలు ఆలోచన, దేవుని ఆలోచన? అమ్మా, నిన్ను దేనికి పనికి రావు అనొచ్చు. నువ్వు దేనికి పనికి రావు. నీకు చదువు ఉందా, అందం ఉందా, డబ్బు ఉందా, పేరుందా, నీకేముంది అని ఎగతాళి చేయొచ్చు, నిన్ను తృణీకరించవచ్చు. నీ వాళ్ళే నీ ఇంటి చుట్టూ ప్రతిరోజు వచ్చి హాహా నవ్వచ్చు, ఎగతాళి చెయ్యొచ్చు, హేళన చెయ్యొచ్చు. కొన్నిసార్లు నీ చేత కాదనొచ్చు, నీ వల్ల కాదనొచ్చు. కలవరపడకు. నీ మీద దేవుని ఉద్దేశము, ఆలోచన స్థిరమైనవి, నెరవేర్చే తీరుతాడు. ఇప్పటి కాలంలో దేవుని చేతిలో బలమైన దావీదు నువ్వే. అభిషేక తైలము ఆయన మీద పోశాడు. ఆయనను దేవుడు రాజుగా, తర్వాత చక్రవర్తిగా చేసినాడు. కానీ అతన్ని అభిషేకించకూడదు అన్నది సాతాను ఆలోచన. అమలారా, ఇప్పుడు మీకు అర్థమైందా? మన పట్ల మన దేవునికి ఏముంటుంది? ఒక ప్రణాళిక, ఒక ఆలోచన ఉంటాయి. కొన్నిసార్లు మిమ్మల్ని కూడా గద్దిస్తాడు దేవుడు. మీరు గనక ఆయన ఆలోచన తెలుసుకోకుండా కొన్ని పనులు చేశారనుకోండి, కొన్నిసార్లు ఏదో రకంగా దేవుడు మిమ్మల్ని గద్దిస్తాడు. హల్లెలూయా.
ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవుడు తన ఆలోచన, నీ పట్ల ఏం ఆలోచన ఉందో అది దేవుడు ఏం చేస్తా ఉంటాడు, నీకు తెలియజేస్తూనే ఉంటాడు. బైబిల్ చదవడం ద్వారానా, పాటలు వినడం ద్వారానా, స్తుతి చేయడం ద్వారానా, ఎలాగైనా సరే, ఏ దారి గుండా అయినా సరే దేవుడు తన ఆలోచన నీ పట్ల ఏముందో ఖచ్చితంగా తెలియజేసే తీరుతాడు. ఆయన ఆలోచనలు ఎలాంటివట? నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి, నా యేసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి. నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి, నా యేసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి. అతిరమ్యమైనవి, ఆమూల్యమైనవి, అతిరమ్యమైనవి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవునికి నీ పట్ల ఏముంది చెప్పండి? ఎట్టి పరిస్థితుల్లో మీరు దుష్టుని ఆలోచన పాటించవద్దు. రెండవది, దుష్టుని ఆలోచనని అంగీకరించవద్దు. మీకేం తెలిసి ఉండాలి? మీ పట్ల మీకు దేవుని ఆలోచన మీ పట్ల ఏముందో మీకు అవి తెలిసి ఉండాలి. అప్పుడు మీరు ఏం చేయరు చెప్పండి? త్రోవ తప్పుతారా? తప్పరు. ఈ యోసేపు ఐగుప్తు ఫరో సింహాసనం ఎక్కడానికి కారణం ఏంటో తెలుసా? తన పట్ల, యోసేపు పట్ల దేవునికి ఉన్న ఉద్దేశము యోసేపుకు స్పష్టంగా తెలుసు. మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని మనుషులు ఎవరూ పిలవలేదు, మిమ్మల్ని నిజంగా దేవుడే పిలిచాడు. మీ ఓడ ఎంత పెద్ద తుఫాన్లో ఇరుక్కొనివ్వండి, పిలిచిన వాడి పిలుపు మీకు స్పష్టత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రేవుకు మిమ్మల్ని దేవుడు చేర్చే తీరుతాడు. 4 సంవత్సరాలు కాదు, ఇలాంటి 40 సంవత్సరాలు జరుగుతూనే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని ఆలోచనలు మన మీద ఎలాంటివి అని చెప్పాను నేను? ఎటర్నల్. అంటే దేవుని ఆలోచనలు మన మీద స్థిరమైనవి. రూతు పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచన సామాన్యమైనది కాదు. అసలు రూతు అనుకోలేదంట తెలుసా, నా మీద దేవునికి ఇంత పెద్ద ఆలోచన. ఎప్పుడు కూడా సాతానుడు మీ మీద ఉన్న దైవ ఆలోచన నుండి మిమ్మల్ని ఏం చేయాలని చూస్తాడు? మీకు ఈ మాట తెలుసా? డైవర్ట్. జాన్ బెన్యన్ అనే ఆయన జైలులో రాసిన పుస్తకం ఏంటది? బైబిల్ తర్వాత ప్రపంచంలో అతి ఎక్కువగా అమ్ముడుకుపోయిన పుస్తకం యాత్రికుని ప్రయాణం. ఈ యాత్రికుని ప్రయాణంలో ఆయన రాసిన మాటలు ఏంటో తెలుసా? ఆయనకు దేవుడు చెప్పాడు, దేవుడట ఒక మార్గాన్ని ముందు పెడితే దాన్ని తప్పించడానికి సాతానుడు 4 మార్గాలు పెడతాడట. ఎన్ని మార్గాలు? కన్ఫ్యూజ్ చేయడానికి. ఒకే మార్గం ఉంటే మనం వెళ్ళిపోతాం కదా, వాడు కన్ఫ్యూజ్ చేయడానికి దేవుడు లాంటి మార్గాలనే 4 క్రియేట్ చేస్తాడు. అప్పుడు మనం ఏమైపోతాం? మనం మన గమ్యానికి, మన చిత్తానికి, మన దర్శనం వైపు నడవకుండా కన్ఫ్యూజ్ అయిపోతాం, టైం వేస్ట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? నా దేవా, సరైన త్రోవల గుండా నన్ను నడిపించు. హల్లెలూయా. అప్పుడు ఆ ప్రార్థనను చేయగలిగితే
తప్పకుండా నీ ముందు ఎన్ని మార్గాలున్నా దేవుడు నీ చెయ్యి పట్టుకొని నీకు మంచి ఆలోచన చెప్పి మంచి బోధ చెప్పి నిన్ను సరైన మార్గము గుండా నడిపించబోతున్నాడు. హల్లెలూయా. డోంట్ వరీ. నీ గురించి ఈ భూమి మీద ఎవరు ఆలోచించకపోయినా బాధపడకు. నీ సృష్టికర్త నీ గురించి ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఈ మాట మీకు ఎంతో తేలిగ్గా ఉంది, కానీ నిజం చెప్పనా, నీ గురించి సాక్షాత్తు దేవుడే ఆలోచిస్తున్నాడంటే అది సామాన్యమైన విషయం కాదు తల్లి. యేసు ప్రభుని బాలుడిగా ఉన్నప్పుడే చంపాలనుకున్నాడు హేరోదు, కానీ దేవుడు అది జరిగించాడా? మీరు నిజం చెప్పండి, నాతో పాటు చెప్పండి. నా పట్ల ఎప్పటికీ దేవుని చిత్తమే, దేవుని ఆలోచనే నెరవేర్చబడును గాక. ప్రసంగం అయిపోయింది. మనందరి పట్ల దేవుని ఆలోచన ఉన్నతమైనవి. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడమ్మా. నిన్ను ఆయన ఇక నుండి ఆశీర్వదించబోతున్నాడు. నీ కన్నీటికి జవాబులే ఇక నుండి నువ్వు చూడబోతున్నావు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా నా ద్వారా? ఇప్పుడు ఎడారిలో నువ్వు విత్తనం వేయండా, అక్కడ కూడా నీ పంటను దేవుడు ఆశీర్వదించబోతున్నాడట. నువ్వు ఇంతవరకు చేసినవన్నీ దేవుడు చెప్తున్నాడు, నాకు గుర్తే ఉన్నాయి, నేను నిన్ను మరచిపోను, నేను నిన్ను ఎప్పటికీ మరిచిపోను. అండ్ ఫైనల్ వర్డ్, మిమ్మల్ని చెడగొట్టే 3 ఆలోచనలు చెప్పారు కదా. నీతిమంతుడు ఎవరి ఆలోచన పాటించడు? అయితే దుష్టుడు ఎలా ఆలోచన చెప్తాడు? 3 దారులు. 1, మీ స్నేహితుల ద్వారా ఆలోచన చెప్తాడు సాతానుడు. 1, స్నేహితుల ద్వారా. 2వది, మీ యొక్క రక్త సంబంధికుల ద్వారా మీకు ఆలోచన చెప్తాడు. చెప్పండి. 3వది, మీ పొరుగు వారి ద్వారా వాడు మీకేం చెప్తాడు? ఆలోచన చెప్తాడు. 4వది, డైరెక్ట్ వాడే మీకు ఆలోచన చెప్తాడు. ఇప్పుడు ఎన్ని ఆలోచనలు చెప్పాను? 1, 2వది, 3వది. మీకు ప్రతిరోజు మీ ముందు 4-5 ఆలోచనలు వస్తాయి. ఈ 4-5 ఆలోచనల్ని మడత పెట్టి ప్రార్థన గదిలోకి తీసుకెళ్ళండి. జాగ్రత్తగా పడేయకండి. వాటిని జాగ్రత్తగా ఒక బాక్స్ లో పెట్టుకొని ఈ 4 ఆలోచనల్ని మోసుకొని వెళ్ళి ఈ 4 ఆలోచనలో నీ ఆలోచన ఏంటి అన్నప్పుడు సాక్షాత్తు దేవుడే వాక్యం ద్వారా ప్రార్థనలో మీకు ఆలోచన చెప్పేస్తాడు. ఆ ఆలోచన ముందు ఎరికో గోడలు కూలిపోబోతున్నాయి. ఆ ఆలోచన ముందు ఎర్ర సముద్రం ముక్కలు కాబోతుంది. మరి అడుగుతారా? అలా నేను అడుగుతానండి. ఇక్కడ ఇప్పుడు కవితమ్మ, సందీప్ బ్రదర్ పట్ల ఆలోచన ఏంటి? ప్రవీణ్ అన్న ఒక ఆలోచన చేసుకున్నారు, ఏషియా బ్రదర్ గారు ఒక ఆలోచన చేసుకున్నారు, నేను ఒక ఆలోచన చేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళ చెల్లి గారు కావ్యమ్మ ఒక ఆలోచన చేసుకుంది, మేరమ్మ గారు ఒక ఆలోచన చేసుకున్నారు, వాళ్ళ మావయ్య గారు జాషువా గారు ఒక ఆలోచన చేసుకున్నారు. మేము ఎన్ని ఆలోచనలు చేసుకున్నా ఫైనల్ గా వాళ్ళ పట్ల దేవుని ఆలోచనలు జరుగు తీరుతాయి. మనుషుల ఆలోచనలు ఎప్పటికీ జరగవు, దేవుని ఆలోచనే జరుగుతుంది. ఇప్పుడు ఈ 3 రోజులు ప్రార్థన పెట్టుకుంటామని వాళ్ళు అనుకున్నారా? అనుకోలేదంట. కానీ ఎవరు అనుకున్నారు? ఆయన అనుకున్నవి ఎవరి ద్వారా జరిగిస్తాడు? ఆయన కొరకు నిలబడితే చాలు, నీకోసం ఆయన భూమి ఆకాశములను తలక్రిందులు చేస్తాడు. ఆయన ఆలోచనలే మన పట్ల, మన పిల్లల పట్ల ఎప్పుడు కూడా నెరవేరుతూ వెళ్తాయి. ప్రార్థన చేసి కళ్ళు మూసుకో, చిన్న ప్రార్థన. ఇప్పటికి కూడా ఎన్ని ఆలోచనలతో మీరు వచ్చారో నాకు తెలియదు. దేవదూతల సమావేశంలో కూడా భూమి మీద ఉన్న యోబు గురించి ఆలోచించిన దేవుడు మాట్లాడాడు నీతో. దేవా, ఈ మినిస్ట్రీ పట్ల నువ్వు ఒక ఆలోచన కలిగి ఉన్నావు.